చూద్దాము. లూకాసు వార్త 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు. ఇది మనకు తెలిసిన ప్యాసేజే, ఏది కొత్తది కాదు. మరొకసారి జస్ట్ దాన్ని ధ్యానించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఇందులో ఏంటంటే, జీవం కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆది సంభూతుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు, మారనివాడు, కనికరం గలవాడు, దయగలిగిన దేవుడు ఇక్కడ తన యొక్క పిలుపును అందుకున్న ఇక్కడ మొదటి శిష్యులను దేవుడు పిలిచిన విధానాన్ని మళ్ళొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే, జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరతు సముద్ర తీరమున నిలిచి ఆ సముద్ర తీరముననున్న 2 దోణలను చూచెను. జాలర్లు వాటి నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఈ 2 వచనాలు మనం చూస్తే, దేవుడు ఎలాంటి దేవుడు అంటే, దేవునికి అప్పట్లో పబ్లిసిటీ అవసరం లేదు. దేవునికి అప్పట్లో ఇంకా దేవుని యొక్క ఏంటంటే, దేవుని వార్త వినడానికి ప్రజలు అక్కడ ఫారిసీస్ కాదు కానీ, అంటే వాక్యోపదేశకులు కాదు కానీ, అక్కడున్న ప్రజలు దేవుని నుంచి ఆశ ఏం తెలుసుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు, ఏం బోధిస్తున్నాడు యేసయ్య అంటే, అదే లూకాసు వార్త 4వ అధ్యాయము 43లో వచనం ఉంటది. నేను ఇతర పట్టణములలో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను. అంటే దేవుడు ఏం బోధిస్తున్నాడు అంటే, అక్కడ దేవుని యొక్క రాజ్యం గురించి బోధిస్తున్నాడు. దేవుని రాజ్యములో అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, సంతోషం ఉంటది. అది మన స్థిర నివాసం. అక్కడ మనం కోల్పోయేది ఏమీ ఉండదు. అక్కడ దేవునితో సాన్నిహిత్య సంబంధంలోనికి మనం వెళ్ళాలని దేవుడు అక్కడ చెప్తా ఉన్నాడు. అంటే మళ్ళీ ఒకసారి ఏదేను వనం యొక్క అనుభవం, మనం జీవవృక్ష ఫలములు తినే అనుభవం, మనం జీవజలంలో తాగడానికి ఒక 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 అంటే ఒక ఆపర్చునిటీ, అంటే నథింగ్ టు లూజ్, ఓన్లీ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. ఈ మాటలు వినడానికి దేవుని మాటలు, ఈ బలమైన మాటలు వినడానికి వస్తా ఉన్నారు ప్రజలు. మామూలు మాటలు కాదు. దేవుడు ఇలాంటి ఆశీర్వాదకరమైన మాటలు, దేవుడు నిత్యం అంటే ఇటర్నల్ లైఫ్ లోనికి ఎలా ఎంటర్ అవ్వాలి, ఆయననే మార్గము అన్నదాన్ని చెప్తా ఉన్నాడు. వాళ్ళకు కొన్ని పారబుల్స్ గా చెప్తా ఉన్నాడు. శిష్యులకైతే అదైతే వాళ్ళకు జ్ఞానం, వాళ్ళకి ఆ పరలోకపు జ్ఞానం యొక్క దాని డీటెయిల్స్ ఇస్తా ఉన్నాడు. దాని డీటెయిల్స్ ఇవ్వడానికి, పరలోకపు జ్ఞానం యొక్క డీటెయిల్స్ ఇవ్వడానికి దేవుడు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ లో స్టార్ట్ చేశాడు. కానీ దేవుడు వచ్చింది ఎక్కడికి అంటే, సముద్ర తీరం అన్నమాట. అది గెన్నెసరత్తు యొక్క సరస్సు తీరంలోనికి వచ్చినాడంట. కానీ ఇక్కడ దేవుడు తన శిష్యులను సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చాడు అన్నది ఒక రీజన్ అయితే, రెండోది ఆ ఏరియాలో కూడా దేవుడు తనను వెంబడిస్తున్న వారిని, తనను హత్తుకున్న వారిని, తన మీద ఆధారపడిన వారికి కూడా దేవుని యొక్క రాజ్యపు యొక్క రహస్యాలను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎలా వస్తున్నారు అంటే, అక్కడ దేవుని వాక్యం వినడానికి చాలా మంది వచ్చినారంట. కానీ దేవుడి అక్కడ బైబిల్లో చాలా క్లియర్ గా ఉంటది. ఇప్పుడైతే మనకైతే బోల్డ్ అని కార్లు ఉన్నాయి, బోల్డ్ అని వెహికల్స్ ఉన్నాయి. అప్పట్లో వాళ్ళు ఎలా వచ్చారో నాకు తెలీదు. గాడిదల మీద వచ్చారో లేకపోతే క్యామెల్స్ మీద వచ్చారో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఈ సరస్సు తీరంలో 2 బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఏంటంటే 2 దోణల్ని చూశాడంట. ఎన్ని దోణల్ని చూశాడు? 2 దోణల్ని చూశారు అని. ఆ సముద్ర తీరంలో ఉన్న 2 దోణలను చూచెను. దేవుని కనుదృష్టి ఎన్ని దోణల మీద పడ్డది? 2 దోణల మీద పడ్డది. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, వాట్ ఈస్ దేర్ వర్క్, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా క్లియర్ గా ఉంది. వాళ్ళంట జాలర్లు, క్లియర్ గా వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు అంటే, నాకు తెలిసినంత వరకు మంచి స్మెల్ రారు. స్మెల్ చాలా అదేమంటారంటే, అక్కడ ఉండడానికి కూడా మనం ఇష్టపడని అలాంటి స్మెల్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర వస్తూ ఉంటది. వాళ్ళు అలాంటి డ్రెస్సులు కూడా వేసుకుంటారేమో, నాకు పర్ఫెక్ట్ గా తెలియదు కానీ, బట్ దే ఆర్ స్టింకింగ్. జాలర్లు వాటిలో నుండి దిగి, అంటే ఆల్మోస్ట్ దే ఆర్ అట్ ద షోర్ లో, అంటే వాళ్ళు అక్కడ ఆ ఏరియాలో దిగిపోయినారు. అంటే వాళ్ళు ఏమాత్రం పడవలలో లేరు, వాళ్ళ పని అయిపోయింది అనమాట. దిగి
తమ వలలు కడుగుకొనుచుండిరి. అంటే అన్ని క్లీనప్ చేసుకుంటున్నారు. ఒకసారి అన్ని క్లీనప్ చేసేసుకొని కడుక్కుంటున్నారంట. ఎందుకు అంటే వాళ్ళ వర్క్ ఇక చేయడానికి అయిపోయింది. అలాంటి స్థితిలో వాళ్ళున్నారు. ఆయన ఆ దోణలలో సీమోనుదైన ఒక దోణను ఎక్కి దేవుడు కూడా సెలక్షన్ చేయడం ప్రారంభించాడంట. అక్కడ 2 దోణలున్నాయి. ఆ 2 దోణల్లో ఒక్క దోణె, అది కూడా ఎవరిది అంటే సీమోనుదైన ఒక దోణిని ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతనిని అడిగాను. అంటే నువ్వు ఉన్న ఏరియా నుంచి కొంచెం ముందుకు వస్తావా? కానీ వాళ్ళ స్థితి ఎలాంటి స్థితి అంటే మనం కొంచెం ముందుకు వెళ్తే తెలుస్తుంది. దేవర్ ఇన్ ఎ డిసప్పాయింట్మెంట్. వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు రోజు డైలీ ఎర్న్ చేసుకునేది వాళ్ళు ఫెయిల్యూర్ లో ఉన్నారు. ఆ రోజు వాళ్ళకి సింగిల్ పెన్ని రావట్లేదు, ₹1 లాభం రావట్లేదు. ప్రతిరోజు వాళ్ళు వెళ్తే ఎంతో కొంత వాళ్ళు క్యాష్ తెచ్చుకోవడానికి ఒక సోర్స్ వచ్చేది. ఆ రోజు కంప్లీట్లీ డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. మనం అదే స్థితిలో మనం ఆలోచిద్దాం. ఎవరైనా మనం డిసప్పాయింట్మెంట్ లో ఉన్నాం, మన డైలీ బ్రెడ్ రావట్లేదు, మన శాలరీ రావట్లేదు. నీకు శాలరీ వచ్చి అదే ఏరియాకి వచ్చి నీకు వర్క్ చేయమని చెప్తే మనం చేయగలుగుతామా? మనం డిసప్పాయింట్మెంట్ లో ఉంటాం. యాక్చువల్గా శాలరీ రావట్లేదు, ఒకవేళ ఆ రోజు మనకు రావాల్సిన మినిమం వేజెస్ రావట్లేదు. రానప్పుడు మనం పెన్ డౌన్ చేసే స్థితి చాలా మందిని చూస్తూ ఉంటాం. ఆర్టీసీ వాళ్ళని చూస్తాం, ఉద్యోగుల్ని చూస్తాం, యూనియన్స్ ని చూస్తాం, గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేయడం చూస్తాం. ఇంకా ఎక్కువ వస్తే రైతులు కూడా తిరుగుబాటు చేయడం చూస్తాం. కానీ ఇక్కడ వీళ్ళు బిజినెస్ ఓరియంటెడ్ పీపుల్. నైట్ అంతా వాళ్ళు టాయిల్ చేశారు, కానీ కంప్లీట్ ఫెయిల్యూర్. 0% ఈజ్ దేర్ ఇన్కమ్. ఆ రోజు వాళ్ళ ప్రయాస కాదు, ఆ 2 దోణల ప్రయాస వ్యర్థమే. ఒక్కరికంటే ఒక్కరికి అక్కడ ఆ ఎఫర్ట్ హ్యాపీయెస్ట్ ఎఫర్ట్ కాదు. ఆల్రెడీ దే హ్యావ్ డన్. ఎలా ఉంటది మామూలుగా డిసప్పాయింటింగ్ సోల్ లో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు, మీరు నన్ను కొంచెం వెనక్కి తీసుకెళ్తారా అని అడుగుతా ఉన్నాడు. కానీ ఎంత డిస్టర్బెన్సింగ్ మైండ్ లో ఉన్నప్పటికీ సీమోను తన దోణలో ఎక్కించుకొని కొంచెం ముందుకు దేవుడు అడిగినట్టు తీసుకుని వెళ్ళడం ప్రారంభించినాడు. మామూలుగా మనకు తెలుసు ప్రావర్బ్స్, సామెతలు 19:21లో నర్మ హృదయంలో ఆలోచనలు అనేకములు పుడతా ఉంటాయి. ఎంత డిస్టర్బెన్సింగ్ గా ఉంటది అలాంటి సిచ్యువేషన్ లో. గాడ్ ఈజ్ ఆస్కింగ్, నాకు సహాయం చేయవా? మనమే డిస్టర్బ్డ్ ఉన్నప్పుడు మన పిల్లలు వచ్చి మనల్ని అడిగారు అనుకోండి, నాకు అది కావాలి, డిమాండ్ ఇది కావాలి అన్నారు అనుకోండి, దెన్ విల్ సే, మనం మూడ్ బాగాలేకపోతే వీ విల్ నాట్ డీల్ విత్ దమ్ ఈజీలీ. ఇంకా మన స్కూల్ డేస్ లో గుర్తుకుంటే బాగా చెప్తారు, టీచర్లు ఎందుకు తిడతారు అంటే ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటే ఖచ్చితంగా టీచర్లు మనం తిడతారు అని అంటారు. అది మన స్కూల్ ఎక్స్పీరియన్స్ లో నేనైతే ఖచ్చితంగా డిస్కస్ చేసేదాన్ని మా ఫ్రెండ్స్ అందరూ. ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు, డిసైపుల్స్ సెలక్షన్ వచ్చినప్పుడు కంప్లీట్లీ ఫ్రస్ట్రేషన్ స్టేజ్ లో దేవుడు అంటున్నాడు, నా కోసం నువ్వు పని చేసి పెట్టు అని. మనం కూడా డిస్టర్బ్డ్ ఉన్నప్పుడు దేవుడు కొన్ని సందర్భాల్లో అడగొచ్చు. మనం డిస్టర్బ్డ్ ఉన్నప్పుడు బీ కాషియస్. అంత డిసప్పాయింట్మెంట్ లో ఉన్నప్పుడు దేవుడిని అప్రోచ్ అవుతా ఉన్నాడేమో. టు డూ హిస్ వర్క్, డోంట్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. అది మనం ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. ఆయన అక్కడ 0% వేజెస్ తీసుకొని వచ్చినాడు, బిజినెస్ 0, కంప్లీట్ గా ఇంటికి వెళ్తే 0. ఆ రోజు ఆయన లిస్ట్ లో ఫెయిల్యూర్ అన్న కామన్ క్యాప్షన్ కింద బతకాలి. కానీ ఇప్పుడు ఒక అతను వచ్చి, అంటే ఇంటికి కూడా తొందరగా వెళ్ళడానికి లేదనమాట. ఇంకొంచెం టైం వేస్ట్ నిజం చెప్పాలంటే. ఇంటికన్నా వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుంటే మైండ్ ఫ్రెష్ అప్ అవుతుంది. ఒక డిసప్పాయింట్మెంట్ ఉన్నారు అనుకోండి, చాలా మంది ఏమనుకుంటారు, లెట్స్ హ్యావ్ రిఫ్రెష్మెంట్ అంటే చేంజ్ చేసుకోవాలి. మన లోకం ఏమని చెప్తుంది అంటే మనం మూడ్ చేంజ్ చేసుకోవాలి, డైవర్షన్ చేసుకోవాలి, లేకపోతే ఇంకొక పని చేయాలి, అప్పుడు మనం స్టెబిలైజ్ అవుతామని లోకం చెప్తా ఉంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఇక్కడ సీమోను దేవుని స్వరం వింటా ఉన్నాడు. దావీదు కూడా ఒకసారి శత్రువుల చేత తరుముపడినప్పుడు హీ వాజ్ ఏబుల్ టు ఎంక్వైర్ బిఫోర్ ద లార్డ్. దేవుని సన్నిధిలో కూర్చుని అడుగుతా ఉన్నాడు, దేవా నన్ను ఏం చేయమంటావు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదు ప్రతిసారి చేశాడండి అది. అందుకోసం దేవుడు ఏమన్నాడు, ఈయన నా హృదయానుసారుడు. నీవు నేను ఆయన హృదయానుసారులమని దేవుడు అనేక సార్లు మనం అనుకోకపోయినా దేవుడు అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన మనల్ని స్నేహితులుగా పిలిచాడు.
ఆ దేవాది దేవుడు మనల్ని కూడా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, దావీదుకైతే ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు కేవలం అనాయింటింగ్ వచ్చినప్పుడు మాత్రమే ఆయన మీద నిలబడింది. కానీ మనం యేసు ప్రభుని సొంత రక్షకునిగా ఆయన మనం నోటితో ఒప్పుకున్నప్పటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేస్తా ఉన్నాడు. వీఆర్ బీయింగ్ మోడిఫైడ్ డైలీ. మనం జీవితంలో డిసప్పాయింట్మెంట్ అవ్వడానికి వీల్లేదు. మనం లోకం ప్రవర్తించినట్లు ప్రవర్తించడానికి వీల్లేదు. మనం డిసప్పాయింట్మెంట్ లో కూడా వీ హ్యావ్ టు బి స్టేబుల్. దేవుడు సెలక్షన్ డిసైపుల్స్ ని ఎలాంటి వాళ్ళని చేశాడంటే, డిసప్పాయింట్మెంట్ లో కూడా వాళ్ళు స్టేబుల్ గా ఉన్నారు. వాళ్ళు ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. దేవుడు సోమరుల కోసం రావటం లేదు. దేవుడు శాంత గుణం లేని వారి గురించి రావట్లేదు. ఎందుకంటే ఆయనలో ఉండే వాళ్ళు ఆయన లాంటి సుగుణాలు కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. డిసైపుల్స్ లో మంచి క్వాలిటీ ఉన్న ఈ సీమోను దోణలోనికి ఎక్కడానికి కారణం ఏంటంటే, ఈయన ఆ దరి నుంచి కొంచెం ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాడు. వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ బోధిస్తా ఉన్నాడు. ఏం బోధిస్తున్నాడు అక్కడ అంటే, మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన దేవుని రాజ్యం గురించి మాట్లాడుతా ఉన్నాడు. దేవుని రాజ్యం అంటే దేవుడే అక్కడ సెంటర్ పాయింట్, ఇంకెవరూ లేరు. ఆ రాజు, ఆ రాజ్యం శాశ్వత రాజ్యం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అట్టి గొప్ప దేవుని గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఇవన్నీ వింటా ఉన్నాడు. అప్పుడు ఆయన హృదయ ఆలోచనలకు నెమ్మది కలగడం ప్రారంభించింది. నరుల ఆలోచనలు అనేకములు, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. అది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనం అంటే ఆయన ధర్మశాస్త్రంను ధ్యానించినప్పుడు, నీటి కాలువల యొద్ద మనం నాటుపడినప్పుడు మనం వేవరవ్వం. పరిస్థితులు తారుమారై ఉండొచ్చు. మనకు తెలుసు ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఏంటంటే, ఇప్పుడు కోవిడ్ అంటారు, రేపొద్దున ఇంకొకటి అంటారు, లేకపోతే అది ప్రాబ్లం వస్తుంది అంటారు, ఇది ప్రాబ్లం వస్తుంది అంటారు. ఆర్టిస్ట్ చెప్పాలంటే ఏదో ఒకటి మనం డిస్టర్బ్ చేయడానికి చాలా ఉన్నాయి. మనం విశ్వాసులంగా మనం ఈ ఎండ్ టైమ్స్ లో ఉన్నాం. ఆల్రెడీ యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి, కరువులు వస్తున్నాయి, కొత్త కొత్త తెగుళ్ళు వస్తున్నాయి. మనం ఎలా స్థిరంగా ఉండాలి? దేవుని వాక్యంలో మనం నాటపడినప్పుడు, ఆయన కాలువల నీటి కాలువల యొద్ద మనం ఉన్నప్పుడు మనం మంచి ఫలాలు ఫలించాలి. ఈ లోకంలో ఉన్న దేవుడు మనల్ని ఎందుకు పిలిపించాడంటే, వీఆర్ బీయింగ్ కాల్డ్ బికాస్ ద వరల్డ్ ఈస్ గ్రోనింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్ అని ఉంది. అంటే ఈ లోకము దేవుని యొక్క కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు అది ప్రయాసపడుతుందంట, అది మూలుగుతా ఉందంట. నువ్వు నేను మూలుగుతా ఉంటే, డిసప్పాయింట్మెంట్ లో ఏడుస్తా ఉంటే, దాన్ని మనం విమోచించడానికి మనకు టైం ఎప్పుడు వస్తుంది? మన డిసప్పాయింట్మెంట్స్, మన బాధలు, మన కష్టాలు మనకు అన్నీ ఉంటాయి. ఎందుకంటే లోకము మనది కాదు, ఈ లోకం మనది శాశ్వతం కాదు. వీఆర్ ఓవర్కమర్స్. శ్రమలు రాకపోతే, నీకు కష్టాలు రాకపోతే నువ్వు విశ్వాసివి కాదని గ్యారంటీగా చెప్తాను. ఇది మనం ఖచ్చితంగా నమ్మాలి. మనకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి, బట్ స్టిల్ వీఆర్ ఓవర్కమర్స్. అది ఎలాంటి స్థితి అయినప్పటికీ సీమోను చేసిన మంచి పని ఏంటంటే, దేవునికి తన ఓడలో చోటు ఇవ్వటం. నువ్వు డిస్టర్బ్డ్ గా ఉన్నప్పుడు దేవునికి మనం ఛాన్స్ ఇద్దామా? మనకు తెలిసిన విషయమే. మళ్ళీ ఒకసారి మనల్ని ఎంకరేజ్ చేసుకుందాం. ఎక్కడైనా డిస్టర్బ్ అవుతూ ఉంటే, లార్డ్ వన్స్ అగైన్, నా డిస్టర్బెన్స్ వల్ల నేను ఇతరులని డిస్టర్బ్ చేయను, నేను నీ దగ్గరికి వస్తాను, సో దట్ ఐ విల్ బి స్టేబుల్. ఆయన ఉన్న చోట ఎక్కడ డిస్టర్బెన్సెస్ ఉండదండి. ఆయన మనకు కింగ్ గా ఉన్నప్పుడు, ఆయన మనకు రాజుగా ఉన్నప్పుడు, ఆయన మనకు అధిపతిగా ఉన్నప్పుడు, మనల్ని ఆయన ఎట్లాంటి భూమి మీద నడిపిస్తాడంటే, సమభూమి గల ప్రదేశాలలో నడిపిస్తాడు. కొండలు వచ్చినా, లోయలు వచ్చినా, దేవుడు ఏం చేస్తాడంటే, కొండలు వస్తే జరుబాబేలుకున్న అనుభవం కొండలతో మాట్లాడతాడు. పర్వతమా నువ్వెంతటి దాను, జరుబాబేలు అని చెప్పకుండా మన పేరు పెట్టుకుందాం అక్కడ, సుష్మితకు అడ్డుకు రావడానికి నువ్వెంత దానివి, ఎంతటి దాను. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితుల్లో ఆయన ఇచ్చాడు, దేవుడి కార్యాలు ప్రారంభమయ్యాయి. అక్కడ దేవుడు అతనికి బోధించడం ప్రారంభించాడు. అంతకంటే ముందు ఏం జరిగింటది, అందరినీ పంపించేశాడు ఇంకొంచెం ముందుకెళ్తే. సో ఆయన దోణలోని జనసమూహంకు బోధించుచుండెను. 4వ వచనంలో, ఆయన బోధించుట చాలించిన తరువాత,
చాలించిన తర్వాత ఏం జరిగింటది? దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే, లూకాసు వార్త 4వ అధ్యాయము 18లో ఏమంటదంటే, ప్రభు ఆత్మ యెహోవా మీద అంటే యేసుక్రీస్తు వారి మీద ఉంది. ఆయన బీదులకు సువార్తమానం ప్రకటిస్తా ఉన్నాడు. ఆయన 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 మీద అభిషేకం ఉంది. చెరలో ఉన్న వారిని విడిపిస్తున్నాడు. అంటే బంధకాలలో ఉన్న వారిని విడిపిస్తున్నాడు. గుడ్డి వారికి చూపు కలుగజేస్తా ఉన్నాడు. నలిగిన వారిని విడిపిస్తున్నాడు. ఆయన ప్రభు యొక్క హితవస్త్రమును ప్రకటించుచున్నాడు. ఆ పనిని ఆయన చేస్తా ఉన్నాడు. అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ప్రజలు ఆయన్ని స్తుతించడం ప్రారంభించున్నారు. దేవుడు ఒక కార్యం, దేవుడు ఎక్కడికి పోయినా అక్కడ ఫెయిల్యూర్ లేదండి. ఆ దేవుడు ఎక్కడ స్టెప్ ఇన్ అయితే అక్కడ అద్భుత కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే ప్రభు ఆత్మ ఆయన మీద ఉంది. అక్కడ ప్రజలు ఏం చేసింటారు? నెక్స్ట్ మూమెంట్ దే స్టార్టెడ్ టు ప్రైజ్. అప్పుడు ప్రైజ్ చేస్తే ఏమైతది అంటే, కీర్తనలు 67:5-6 నుంచి ఒక వచనాన్ని చదవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. మనం స్తుతించడం ప్రారంభిస్తే, చాలా మంది అంటారు కదా, పెస్టిసైడ్స్ ఫుడ్ తింటున్నామండి, క్యాన్సర్లు వస్తాయండి, అప్పుడున్న బలం లేదండి మనకు, ఎందుకంటే ఆ కాలం ఏం లేదు. అదంతా తప్పండి. మనం స్తుతించడం ప్రారంభిస్తే అంట, భూమి దాని ఫలం ఇస్తుందంట. శ్రేష్టమైనవి మనకి భూమి ఈల్డ్ చేస్తాయి. పెస్టిసైడ్స్ ఏం చేస్తాయో నాకు తెలియదు, పెస్టిసైడ్స్ యొక్క ఎఫెక్ట్ నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా చెప్పగలుగుతాను, నీవు నేను దేవుని స్తుతించడం ప్రారంభిస్తే ఏదైనా జీరో అవ్వడం ప్రారంభిస్తుంది. భూమి దాని యొక్క శ్రేష్టమైనది ఇస్తుంది. ఇంకా ఏమని ఉంటదంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఇక్కడ లూకాసు వార్త 5వ అధ్యాయానికి వస్తే, ఆయన ఆ దోణలోకి బోధించిన తర్వాత ప్రజలు ఆయన్ని స్తుతించడం ఖచ్చితంగా జరిగి ఉంటుంది. అప్పుడు భూమి దాని ఫలం ఇవ్వడం ప్రారంభించిందంట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఒకటి, డిసప్పాయింట్మెంట్ లో ఉన్నాడు. రెండవది ఏం చేసినాడు? దేవునికి ఛాన్స్ ఇచ్చినాడు, తన దోణిలోకి ఎక్కించుకున్నాడు. మూడవది, ప్రజలే స్తుతించిండరు. బహుశా సీమోను కూడా ఖచ్చితంగా ఏకీభవించింటాడు, స్తుతించింటాడు. అప్పుడు ఏమైంది? భూమి దాని ఫలం ఇవ్వడం ప్రారంభించింది. అప్పుడు దేవుడి ఆశీర్వాదం మన మీదకి రావడం ప్రారంభమైందంట. ఆయన నరుల ఆలోచనలు అనేకములు, కానీ యెహోవా యొక్క ఆలోచన స్థిరము. ఆయన దోణలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయనతో ఎవరు మాట్లాడుతా ఉన్నారు? ఎవరు ఆయన ఆలోచనలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? మన పక్కన ఒక చెడ్డ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, చెడ్డ ఫ్రెండ్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. అదే దేవాదేవుడైన యేసు ప్రభులు ఉంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది మనకి? యేసయ్య మాటలు మన చెవులో పడినప్పుడు ఆయన ఆలోచనలు మనలో స్థిరమవ్వడం, తీర్మానాలు మనలో స్థిరమవ్వడం ప్రారంభించినాయంట. మన దేవుడు ఎలాంటి వాడు అంటే, కీర్తనలు 145:9లో, యెహోవా అందరికీ ఉపకారి. నాకొక్కటే ఉపకారం చేసి పక్కనోడికి ఉపకారం చేయడం అని కాదు. నాకొక్కటే మేలు చేసి చర్చలో ఇంకెవరికి మేలు చేయడని కాదు. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన నేచరే అది. సో దేవా నన్ను ఆశీర్వదించు, అలాంటి ప్రార్థనలు చాలా చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు. కానీ అది మనకు తెలుసు, అలాంటి ప్రార్థనలు మనం చేయకూడదు. మనం అందరం ఒక సంఘం, మనమంతా ఒక తండ్రి బిడ్డలం. సో యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కరికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి. మనకు సూర్యుడిని వెలుతురిస్తున్నారు, గాలిని ఇస్తున్నాడు. ఆయన కొంచెం కొంచెంగా ఇవ్వడానికి ఇష్టపడడం లేదు, అందరికి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. సో అప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడంట. 4వ వచనంలో, నీ దోణను లోతుగా నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్తా ఉన్నాడు. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? యెహోవా యొక్క తీర్మానాలు ఏంటి? అవి స్థిరమైన తీర్మానాలు. ఎవరితో మాట్లాడుతా ఉన్నాడంటే, సీమోన్ అంటే పేతురుతో మాట్లాడడం ప్రారంభించినాడంట. ప్రారంభించినప్పుడు కిందికి వచ్చేసరికి, సీమోను ఏలినవాడ అంటే కింగ్ అని పిలుస్తా ఉన్నాడు, మై లార్డ్ అని పిలుస్తున్నాడు. రాత్రంతా మేము ప్రయాసపడ్డాం. హీ వాస్ సేయింగ్ హిస్ ఓన్ ఎఫర్ట్. ఒక్క నిమిషం కాదు, రాత్రంతా, ఎవ్రీ సెకండ్ ఇక్కడ పడుతుందేమో, అక్కడ పడుతుందేమో, అక్కడ ముందుకెళ్ళి అక్కడ చేద్దామా, ఇక్కడ వాళ్ళ చేద్దామా అని చాలా వాళ్ళ ట్రిక్స్ అని ఉపయోగించినారు. బికాస్ వాళ్ళు జాలర్లు,
దే ఆర్ ప్రొఫెషనలిస్ట్ ఇన్ దట్, వాళ్ళ ఏరియాలో ప్రొఫెషనలిజం ఉంది. సో కానీ అతను ఏం చేస్తానంటే తన ప్రవర్తన అంత చేయందు, తన ప్రవర్తన, తన ఆలోచనలు, తన ప్రయత్నాలు అన్ని దేవునికి చెప్తా ఉన్నాడు. కానీ కిందికి వస్తే ఒక మాట ఉంటది, అయినను నీ మాట చొప్పున వలవేత్తుమని ఆయనతో చెప్పాను. ప్రావర్బ్స్ సామెతలు 3:6లో ఏమంటుందంటే, నీ ప్రవర్తన అంతటి ఆయనకు అధికారంలో ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. ఆయన ప్రవర్తన అంటే తన ఆలోచనలు, తన యొక్క డైలీ థింగ్స్ ని అన్ని పక్కన పెట్టి ఎవరిని అధికారం కిందికి ఒప్పుస్తున్నాడు అంటే, ఏలినవాడా అని అంటున్నాడు. అంటే మై లార్డ్, నా యజమానుడా, నువ్వు చెప్పింది నేను చేస్తా. ఓనర్ ఎవరండి దోనకి? సీమోన్. నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నిన్ను ఎక్కించుకోవడమే ఎక్కువ, నేను తీసుకొని వెళ్ళిపోతాను, నేనైతే చెప్పేదాన్నేమో. ఆల్రెడీ డిసప్పాయింట్మెంట్, ఓకే నేను స్తుతించిన, బట్ స్టిల్ హీఈస్ డూయింగ్ సంథింగ్ అబౌవ్ బియాండ్. మనుషులను స్వస్థపరచడం, డాక్టర్లు ఏమంటారు, షిప్పింగ్ అంటే వేరే ప్రొఫెషన్ లో పనికిరారు. బహుశా ఆయన మెరాకిల్స్ కేవలం మనుషుల మీద చూసి ఉంటాడు అక్కడ. అవన్నీ స్వస్థపరచబడ్డాయి. కానీ ఈయన ఎలా గుర్తిస్తున్నాడంటే దేవాది దేవుని, హీ హ్యాస్ అథారిటీ ఓవర్ ఎవ్రీ ఏరియా అని గుర్తిస్తా ఉన్నాడు. దేవా నీకు కొన్ని ఏరియాస్, మనం కూడా చెప్తుంటాం, కొన్ని ఏరియాస్ దేవునికి ఇస్తుంటాం. అన్ని ఏరియాస్ ఈయన ప్రొఫెషనలిజం, ఫెయిల్యూర్ అయిన ఏరియాలోనికి దేవుని ఇన్వైట్ చేయడం ప్రారంభించాడు. ఏలినవాడ, ఆయన మాట వినడానికి, ఆయన మాట కాదు, యేసయ్య మాట వినడానికి ఇంకొంచెం లోతుకు నడిపిస్తా ఉన్నాడు. తనకు కలిగినది దేవునికి ఇష్టం వచ్చినట్టు నడిపించడానికి. ఫెయిల్యూర్ లో దేవుడు అంటున్నాడు ఇంకా ముందుకు పో అంటున్నాడు. ఫెయిల్యూర్ లో ఇంకా ఫెయిల్యూర్ కి, రాత్రి ఆల్రెడీ కష్టపడినాం, నీకోసం దోణిని తీసుకొని వచ్చాం, నువ్వు అంటావు మళ్ళీ ఇంకా ముందుకు పోమంటావా? హీ వాజ్ ఒబీడియంట్. ఎంత మంచి సీమోన్ లో మంచి లక్షణం. ఆహ్వానించినాడు, ఏళ్ళవాడుగా గుర్తించినాడు, స్తుతించినాడు. రెండోది దోణెను ఆయన ఓడిపోయిన స్థితిలోనికి తీసుకెళ్తా ఉన్నాడు. ఇంకొంచెం లోతుకి పోయి మళ్ళీ ఏం చేయాలంట, సేమ్ థింగ్ కడుక్కున్నాడు. ఆల్రెడీ దాన్ని ప్యాక్డ్ అప్, సీల్ తీయాలి. మళ్ళీ చెప్పాలంటే మనం చేసిన పని ఇంకోసారి చేయాలంటే మనకి ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అది కూడా మనకు తెలిసి అందులో సక్సెస్ రాదనుకోండి, ఆ షాప్ మూసి ఉంది అని తెలిసింది అనుకోండి, ఆ షాప్ కి మళ్ళీ వెళ్తాము మనము. నేను ఇందాకే చూసాను, మళ్ళీ వెళ్ళమంటే వెళ్తామా? వెళ్ళం. మనం వీఆర్ సో ఇంటెలిజెంట్. కానీ అక్కడ పేతురు అంటున్నాడు, దేవా నా అధికారం కాదు, నీ అధికారం ఒప్పుకుంటున్నా. నేను ఇప్పుడు ఒక కొత్తది, అంతవరకు దేవుడు అక్కడ మేనిఫెస్టేషన్ ఏం చేయాల. అక్కడ చేపలు ఇట్లా అప్పటికి 5 రొట్టెలు 2 చేపల అనుభవం లేదు. జస్ట్ స్టార్టెడ్ టు డూ సంథింగ్ మిస్టీరియస్. ఆయనకు అంతవరకు అది అగమ్య గోచరంగా ఉంది. కానీ వల వేయడం ప్రారంభించినాడంట. వల వేస్తే అక్కడ ఏమైంది, కిందికి వెళ్తే 6వ వచనంలో విస్తారమైన చేపలు పట్టినాయంట. మామూలుగా కూడా కాదు, విస్తారం. ఎందుకు అంటే యెషయా 58:4లో ఉంటది, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నువ్వు ఆయన మాటలు, ఆయన తీర్మానాలు వినడం ప్రారంభిస్తే ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడు? నిత్యం నడిపిస్తాడు. మనం ఆయన మాట వింటా ఉంటే నిత్యం నడిపిస్తాడు. క్షామకాలమందు ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. క్షామకాలం అంటే కరువే ఉండదండి, మనకు బలం పొందుకునేకి ఛాన్స్ ఉంటుంది. సో ఆయన వారిని తృప్తిపరిచినాడంట. సో విస్తారమైన చేపలు పట్టినాడు. ఇంకా ఏంటంటే వల పిగిలిపోయే, కిందికి వెళ్ళేసరికి వల పిగిలిపోయే అనుభవానికి వచ్చేసాడు. వల పిగిలిపోతా ఉంది. ఆయన ప్రయాస క్రీస్తునందు వ్యక్తం కాకుండా దేవుడు ఆ ప్రయాసను ఏం చేసినాడు, దాన్ని విస్తరింపజేసినాక వల పిగిలిపోతుంది. 2 ఓడల్ని చూసాం కదా. ఇంకో ఓడలో ఉన్న వారికి వీళ్ళు సంజ్ఞలు చేస్తా ఉన్నారంట. అంటే వాళ్ళు ఈ మాటలు వింటం లేదు, ఈ కన్వర్జేషన్ వింటం లేదు, ఆయన చూస్తా ఉన్నారేమో. సీమోన్ లోపలికి పోతున్నాడు. ఎందుకు, పని అయిపోయింది కదా, రావచ్చు కదా అని అనుకుంటున్నారు. కానీ సీమోన్ మాత్రం యేసయ్యతో ఇంటరాక్షన్ అయ్యి లోపలికి వెళ్ళినాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే అందరికీ ఉపకారి. హీ ఈజ్ నాట్ లిమిటెడ్. దేవుడు క్రైస్తవులకే లిమిటెడ్ అట్లని కాదండి, దేవుడు అందరికీ ఉపకారే. సో అక్కడ యేసయ్య సీమోనుకు ఒకటే ఆశీర్వాదంగా లేడు, ఈ రెండో దోణిలో ఉన్న వాళ్ళకి కూడా ఆశీర్వాదంగా మారిపోయాడు. వీళ్ళు ఈ వల పిగిలిపోయే అనుభవం ఎలా ఉందంటే, వాళ్ళ ఎబిలిటీ సరిపోవట్లేదు. సీమోను దోణలో ఉన్న వాళ్ళకి ఆ ఎబిలిటీ సరిపోవటం లేదు, దాన్ని ఆ క్యాచ్ అంతా నింపుకోవడానికి. కిందికి వెళ్ళేసరికి కిందికి వెళ్తే మనం వచ్చి 2 దోణలు మునుగున్నట్లు నింపినారంట.
మామూలుగా కాదు, అక్కడ 2 దోణలు, ఒకవేళ 10 దోణలు ఉంటే 10 దోణలు నిండిపోయేవండి. దేవుని కనుదృష్టిలో 2 దోణలు కనపడ్డాయి, అవి ఖాళీగా ఉన్నాయి, వాళ్ళ వలలు కడుక్కుంటున్నారు. దేవర్ అట్ ద ఎండ్ విత్ 0% ఆఫ్ ఇన్కమ్. కానీ వాళ్ళు ఇప్పుడు ఎలాంటి స్థితిలోనికి వచ్చినారంటే దోణులు మునిగిపోయేది. ఎలా అంటే విత్ క్యాచ్, వాళ్ళు పొందుకున్న వలలో దాన్ని బట్టి అది నిండి పొర్లుతుంది. లాస్ట్ కి వాళ్ళ పడవ మునిగిపోయే స్థితిలోనికి వచ్చిందంట. హ్యూజ్ క్యాచ్, మామూలు క్యాచ్ కాదు, హ్యూజ్ క్యాచ్. అలాంటి క్యాచ్ పట్టుకుని అప్పుడు అక్కడ సీమోనికి కొత్తగా తనంతకు తాను హృదయంలో కలిగిన ఒక మార్పు ఏమని చెప్తున్నానంటే, యేసు పేతురు అది చూచి, ఆ మెరాకిల్ ని చూసిన తర్వాత పేతురు అంటున్నాడు, చూచి యేసు చూచి మోకాళ్ళ ఎదుట సాగిలబడ్డాడంట. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడనని చెప్పారు. దోణలోకి ఎక్కించుకున్నప్పుడు హెల్పర్ అనుకున్నాడు, వాక్యం విన్నప్పుడు బోధకుడు అనుకోండొచ్చు, మాట వినేటప్పుడు ఏలినవాడు అన్నాడు, చివరి స్థితికి వచ్చేసరికి నేను పాపాత్ముడిని అన్నాడు. మనం దేవుని దగ్గరికి క్లోజ్ గా వెళ్ళే కొద్దీ మనలో రోజు ఒక నెగటివిటీ కనిపిస్తుంది. మనం రోజు రోజుకి హోలీ అవ్వడానికి మనలో చాలా చాలా దేవుడు మనల్ని డీల్ చేస్తా ఉంటాడు. సీమోన్ అంటున్నాడు, దేవ నేను పాపాత్ముణ్ణి అని అంటున్నాడు. కింది వచనంలోకి డైరెక్ట్ గా వెళ్ళిపోదాం. అక్కడ 10వ వచనంలో ఏమంటదంటే, భయపడకము. దేవుడు ఏమంటున్నాడు, నేను నిన్ను వదిలిపెట్టడానికి రాలా. మన దేవుడు మనం దేవునికి సాన్నిహిత్య సంబంధంలోకి వెళ్ళే కొద్దీ మనలో చాలా వీక్నెసెస్ కనిపిస్తూ ఉంటాయి. వీక్నెసెస్ కనిపిస్తున్నామంటే మనం పారిపోతుంటాం. నో 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 నో, ఇట్ ఈస్ దట్ గాడ్ ఈస్ హూ ఈస్ డీలింగ్ విత్ అస్. ఎవరికి వీక్నెసెస్ లేవంటే హీఈస్ ఎ లయర్. సో అప్పుడు ఏమంటున్నాడంటే, దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఇందువనే సీమోనుతో చెప్పాను. ఈ మాట చెప్పినారు. వాళ్ళు క్యాచ్ ఎంత చేసినారంటే 2 boats ఓవర్ఫ్లోయింగ్. ఫెయిల్యూర్ లో ఉండేది 2 boats, 2 boats ఫిల్ అయిపోయాయి. వారు దోణెను దరికి చేర్చి సమస్తమును విడిచి, దరిలో ఏముందండి? ఓడ ఉంది. ఓడలో ఏముంది? ఇప్పుడు వల నిండా చేపలు ఉన్నాయి. కానీ ఏం చేస్తున్నారంట? సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించేది. దేవుడు అన్నాడు కదా, రిచెస్ట్ మ్యాన్ వి కాంట్ ఫాలో. ఒక ధనవంతుడు వచ్చి దేవుని అడుగుతున్నాడు, నేను నాలో అన్ని ఉన్నాయంటే దేవుడు అన్నాడు, ఉన్నదంతా అమ్మి నా దగ్గరికి రా అన్నాడు. కానీ ఈయన మాత్రం, ఈ దేవుడు ఏం చెప్పలేదు, నువ్వు ఈ క్యాచ్ అంతా వదిలేసిరా అని చెప్పట్లేదు. కానీ వీళ్ళే యాక్ట్ స్టార్ట్ చేయడం ప్రారంభించినారు. అంటే యు ఆర్ అవర్ ఎవ్రీథింగ్ అనుకున్నారు. ధోని ఎక్కించినప్పుడు హెల్పింగ్ అనుకున్నారు, హెల్పింగ్ హ్యాండ్ అనుకున్నారు, బోధకుడు అనుకోయి ఉన్నారు, దేవుని స్తుతించడం ప్రారంభించినారు. తర్వాత యజమానుడిగా ఫీల్ అయ్యాడు సీమోను. తర్వాత పాపాత్ముడిగా గుర్తించాడు. దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని, లార్డ్, ఫెయిల్యూర్స్ కాదు, ఏది కాదు నన్ను డిసప్పాయింట్ చేసేది, నిన్ను వదిలేస్తేనే నాకు డిసప్పాయింట్మెంట్, ఐ విల్ స్టార్ట్ టు ఫాలో యూ. నువ్వు ఏం చెప్తే అది. మనుషుల్ని చేపల్ని పట్టుకోవడానికే వీళ్ళు ఫెయిల్ అయ్యారు నాకు దృష్టిలో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు చేపలు కాదు నాయన, మనుషుల్ని పట్టుకుంటావు. చేపలనైనా ఈజీగా పట్టుకోవచ్చండి స్కిల్ తో, కానీ మనుషుల్ని పట్టడం చాలా కష్టం. మనం ఒకరిని చర్చకు నడిపించడం అంటే 1 సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలు మనం ప్రయత్నం చేస్తే ఒకరిని పట్టుకొస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, యు విల్ బికమ్ ఎ ఫిషర్స్ ఆఫ్ మెన్. ఎంత ఈజీ, జస్ట్ ప్రాసెస్ చూడండి. మన జీవితంలో మనం ఆల్రెడీ ఆహ్వానించాం, మనం ఆయన్ని స్తుతిస్తున్నాం, భూమి యొక్క ఫలాలను అనుభవిస్తున్నాం. తర్వాత ఆయన మన కోరికల్ని తీరుస్తున్నాడు, ఆయన మనకు ఉపకారిగా కనిపిస్తున్నాడు, ఆయన మన యజమానుడిగా కనిపిస్తున్నాడు. మనం రెక్టిఫై ఏరియాస్ లో అవుతూ ఉన్నాం. దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, దేవుని రాజ్య వ్యాప్తి కోసం అనేకులను సంపాదించే బిడ్డలుగా మనల్ని దేవుడు తయారు చేశాడు. అట్టి తీర్మానం దేవుడు సీమోనుకు ఒకటే ఇవ్వలేదు, అట్టి పిలుపు సీమోనుకి ఇవ్వలేదు, నీకు నాకు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాడు, సమస్త లోకానికి వెళ్ళి మనం ఆయన శిష్యులుగా చేయాలని. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన